గుంటూరు జిల్లా తెనాలిలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులను ఓ అగంతకుడు వేధిస్తున్న ఘటన కలకలం రేపింది. కొత్తపేట గర్ల్స్ హై స్కూల్కి వస్తున్న సమయంలో ఓ యువకుడు అడ్డగించి అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు, టీచర్లు తెనాలి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో తహసీల్దార్ గోపాలకృష్ణ, సీఏ రాంబాబు రంగంలోకి దిగారు. ముఖానికి మాస్క్, తలకు టోపీ ధరించి సామాన్య పౌరుల్లా పాఠశాల పరిసరాల్లో తిరుగుతూ అగంతుడి కోసం నిఘా పెట్టారు. ఆ యువకుడు రావడంతో ఓ విద్యార్థిని గుర్తించి తహసీల్దార్కు సమాచారం ఇవ్వగా అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించేలోపే అగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అతన్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థినులు, టీచర్లు భయపడొద్దని తహసీల్దార్ భరోసా ఇచ్చారు. నిందితుని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చెప్తుంది కదా, ఆ విషయం చూసి ఇలా తిరిగి వెళ్ళిపోయాడు. వైట్ టీ షర్ట్, వైట్ షర్ట్, షార్ట్ వేసుకున్నాడు. కుర్రోడే స్కూటీ మీద వచ్చాడండి. అంటే రోజు వస్తున్నాడా, ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నాడా? నాకు తెలుసు సార్, నేను నిన్నే పనికి వచ్చాము ఇక్కడ. నిన్న పని కూర్చున్నాను. నేను కూర్చున్న దాన్ని 9:05 సార్, పాదొక 9:05. రైట్. గుంటూరు జిల్లా తెనాలిలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులను ఓ అగంతకుడు వేధిస్తున్న ఘటన ఇప్పుడు కలకలం రేపింది. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. శ్రీదేవి, ఏదైతే మహిళలను కానీ అదే విధంగా కూడా ముఖ్యంగా బాలికలను వేధించినట్లయితే పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నా కూడా యువకుల్లో అయితే మాత్రం ఎటువంటి మార్పు, కొంతమంది యువకుల్లో అయితే అసలు మార్పు అనేది రావట్లేదు. దీనికి సజీవ సాక్ష్యం అయితే మాత్రం తెనాల్లో నిన్న జరిగిన సంఘటనగా కూడా చెప్పుకోవచ్చు. గర్ల్స్ హై స్కూల్ కి సంబంధించినటువంటి విద్యార్థులు అయితే నిన్న తెనాలి ఎంఆర్ఓ దగ్గర గోపాలకృష్ణ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు అయితే చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తాము స్కూల్ కు వస్తున్నటువంటి సమయంలో ఒక అగంతక యువకుడు అక్కడికి రావటం, వచ్చేసి ఇక్కడ అడ్రస్ కావాలి అన్నట్టు నటిస్తూ వాళ్ళతోటి మొబైల్లో అసభ్యకరమైనటువంటి ఫోటోలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది అందరికీ కూడా గత 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని బాలికలు అయితే మాత్రం స్కూల్ టీచర్స్ కి అయితే తెలియజేశారు. ఆ స్కూల్ టీచర్స్ అయితే ఎంఆర్ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే కూడా దీనికి రియాక్షన్ కి అయితే రెడీ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎంఆర్ఓ అయినటువంటి గోపాలకృష్ణ, అదే విధంగా కూడా సీఏ రాంబాబు వీళ్ళు ఆ అగంతకుడిని, ఆ యువకుడిని పట్టుకునేందుకు మాత్రం వారు మారువేషాల్లో కూడా ఆ స్కూల్ పరిసరాల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆ యువకుడు అక్కడికి రావడం, వచ్చేసి బాలికలకు సంబంధించి బాలికలతో మాత్రం మళ్ళీ అడ్రస్ కావాలని అడుగుతున్నట్టు నటించి వాళ్ళకి ఈ వీడియోస్ అదే విధంగా కూడా ఫోటోలు చూపిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తెలియజేయడంతో గోపాలకృష్ణ ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో తహసీల్దార్ అక్కడికి ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి అయితే కనపడింది. వెంటనే అతని కోసం గాలించినప్పటికీ కూడా కనపడలేదు. దీంతో అసలు ఆ యువకుడు ఎవరు ఏంటి అనే దాని మీద సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పూర్తిగా కూడా డేటా అయితే సంపాదించడం జరిగింది. ఆ యువకుడు ఎక్కడున్నాడు, ఆ యువకుడు ఎక్కడ వాడు అనే దాని మీద ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే వేధించినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీస్ అధికారి అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ అయితే ప్రత్యేక బృందాలు అయితే ఆ యువకుడి కోసం గాలిస్తూ ఉన్నాయి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టళ్లపై పోలీసులు ఆకస్మిక